రెడ్డి చుట్టూ పొలిటికల్ బాంబులు. నిజమెంత, ప్రచారమెంత? బటర్ఫ్లై ఎఫెక్ట్ తెలుసు కదా. ఎక్కడో జరిగిన పరిణామాలు మరెక్కడో ప్రభావం చూపిస్తుంటాయి. రాజకీయమైన, వ్యాపారమైన ఈ సూత్రం తప్పకుండా పనిచేస్తుంది. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రచారంలో ఉన్నది, ప్రతిపక్షాలు చెబుతున్నది రేవంత్ చుట్టూ ఉన్న బాంబుల గురించి. అవును, ఆయన ప్రమాదంలో ఉన్నారు. ప్రభుత్వం ఏ క్షణమైనా పడిపోవచ్చని వినిపిస్తున్న మాటల్లో నిజమెంత? తాజాగా ఖమ్మం, నల్గొండ బాంబులు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక రహస్యమేంటి? ఇంతకీ తెలంగాణలో రేవంత్ సర్కార్ ప్రమాదంలో ఉందా? ముఖ్యమంత్రి గారు రద్దు అయ్యేటట్టు అమెరికా నుంచి వేయచ్చు. ఇది తస్మాత్ జాగ్రత్త అని చెప్తాం. మీ ఖమ్మం బాంబేలతో, మీ నల్గొండ బాంబేలతో దయచేసి చూసుకోండి. Let's start the video. Before that, please subscribe and touch bell button. Yes, పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కానీ ఈ మాటలకు విలువ ఉందా అంటే పెద్దగా లేదనే చెప్పాలి. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలకు ముందు కథ వేరు, ఇప్పుడు కహానీ వేరు. పార్లమెంటు ఎన్నికలకు ముందు రాజకీయంగా రేవంత్ ప్రభుత్వం ప్రమాదంలో ఉంది అనేది సత్యం. కానీ లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా లాభపడ్డది మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాత్రమే. ఆయన ప్రభుత్వానికి మరింత బలం చేకూరింది. ఇందులో బటర్ఫ్లై ఎఫెక్ట్ పనిచేసింది. ముందు కేసీఆర్ నుంచి ఉండే ముప్పును రేవంత్ ఎలా తప్పించుకున్నారో చూద్దాం. వై అంటారా? ఎస్, గతంలో ఉన్న 3 సీట్ల నుంచి 8 సీట్లకు ఎంపీలను పెంచారు. ఇది కొంత రేవంత్ ఇమేజ్ ను పెంచింది. దీనికంటే కూడా బీఆర్ఎస్ ను ఛాలెంజ్ చేసి మరీ 0కి పరిమితం చేశారు. ఎస్, విజయమే కానీ ఇది కూడా ఆయనకు పెద్దగా కలిసి వచ్చే అంశం కాదు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం పడేయాలంటే ఎమ్మెల్యేలు చాలు. బీఆర్ఎస్ బలంతో పాటు ఎంఐఎం కలుపుకొని కాంగ్రెస్ నే చీల్చితే బీజేపీ సపోర్ట్తో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు. దీనికి బీజేపీ మద్దతు కావాలి. ఇదే ప్లాన్తో భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు అంటూ కేసీఆర్ లీకులిచ్చారు. బీజేపీతో పొత్తు ఉంటుందని కేసీఆర్ తన సహచరులతో చెప్పడానికి కూడా ఇదే కారణమై ఉండొచ్చు. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఢిల్లీలో పరిణామాలు రేవంత్ ప్రభుత్వానికి ఆక్సిజన్ అందించి రిలీఫ్ ఇచ్చాయి. అదేంటి, బీజేపీ గెలిస్తే రేవంత్కు బలం ఎందుకు అంటారా? అదే, అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చిన టీడీపీ బలమే కీలకంగా మారింది. ఎన్డీఏలో ఇప్పుడు నంబర్ 2గా చంద్రబాబు ఉన్నారు. అసలు కేంద్ర ప్రభుత్వంలో అమిత్ షా కూడా కాదని చంద్రబాబు నంబర్ 2 అంటూ సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ కూడా చెప్పారు. అంటే చంద్రబాబు ఉండగా తెలంగాణలో రేవంత్ ప్రభుత్వానికి వచ్చే ముప్పేమీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ రేవంత్ తప్ప ఎవరు సీఎంగా ఉన్నా అది చంద్రబాబుకు ఇబ్బందికరమే. అందుకే రేవంత్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు చంద్రబాబు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తారు. ఇది దృష్టిలో పెట్టుకునే సందర్భం వచ్చిన ప్రతిసారి చంద్రబాబు జపం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ యొక్క నిరుద్యోగ సమస్య, రాష్ట్రం యొక్క ఆదాయం పెంచుకోవాలి అంటే వ్యవసాయం ఒక్కటే సరిపోదు, సాంకేతిక నైపుణ్య రంగంలో రాణించాలి అని చెప్పి హైటెక్ సిటీని నిర్మించడం జరిగింది. హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు రావడం, నారా చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో కేంద్ర సాయం లేకుండా ప్రభుత్వం కూలదు. రేవంత్కు ముప్పు లేదు. పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం తగ్గించి బలహీనపరచడం ద్వారా మరింత సుస్థిరం చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు కౌశిక్ రెడ్డి చెబుతున్నట్లు నల్గొండ, ఖమ్మం బాంబులు పనిచేస్తాయా? అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ నుంచి రేవంత్కు వచ్చే ముప్పేమీ లేదని ముందుగా చెప్పుకున్నాం కదా. కానీ సొంత పార్టీలో ఉండే సీనియర్ల సంగతేంటి? ఇదే ఇప్పుడు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల ఉద్దేశం గురించి మాట్లాడుకుందాం. ఆయన చెప్పిన బాంబులు కోమటిరెడ్డి, ఉత్తమ్ నల్గొండ నుంచి ఉన్నారు. ఖమ్మం నుంచి భట్టి, పొంగులేటి బలంగా ఉన్నారు. వాళ్లే రేవంత్ రెడ్డిని దింపేస్తారని మాటలకు అర్థం.
కానీ రేవంత్ రెడ్డి అంత అమాయకుడు కాదు. కాంగ్రెస్లో సీనియర్ల సంగతి తెలియని నాయకుడు అంతకన్నా కాదు. రేవంత్ రెడ్డి కాకలు తీరిన యోధుడు కాకపోయినా వ్యూహాలు అమలు చేయడంలో దిట్ట. చంద్రబాబు నుంచి చాణక్యం, రాజకీయాల్లో అట్టడుగు నుంచి ఎదిగిన క్రమంలో వచ్చిన తెలివితేటలు ప్రయోగించి సొంత పార్టీలో పెద్దలకు ముక్కుతాడు వేయగలడు. ఒకప్పుడు పీసీసీ అధ్యక్షుడు అయితేనే పార్టీకి రాజీనామా చేస్తానన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మారారు. సో ఆయనతో వచ్చే ముప్పేమీ లేదు. పైగా ఆయన సోదరుడు కూడా పార్టీ మారిన చరిత్ర మైనస్. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క పార్టీకి విధేయులు. కానీ ఎన్నికలకు ముందు వారిపై వచ్చిన విమర్శలు, ఆరోపణలతో అధిష్టానం వద్ద మార్కులు తగ్గాయి. పీసీసీ అధ్యక్షుడిగా తనను తాను సీఎం అభ్యర్థిగా భావించి ఎదుగుతున్న సమయంలో వీరిపై జరిగిన కోవట్లు అనే ప్రచారాన్ని బలంగా అధిష్టానం వద్దకు తీసుకెళ్లగలిగారు రేవంత్ రెడ్డి. అలాగే గతంలో ఉత్తమ్, భట్టి, జగ్గారెడ్డి వంటి వారు సేవ్ కాంగ్రెస్ పేరుతో గ్రూపులు కట్టడం ద్వారా వారి విశ్వసనీయత దెబ్బతింది. దీనికి తోడు వారిని నమ్మి రేవంత్ని కాదని పార్టీని వీడే ఎమ్మెల్యేలు లేరు. జానారెడ్డి కుటుంబం నుంచి సీనియర్ ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 80% మంది రేవంత్ వర్గంగా ఉన్నారు. ఆయన్ను కాదని ఉత్తమ్, భట్టి గ్రూపులు కట్టే పరిస్థితి లేదు. రాత్రికి రాత్రి చంద్రబాబు తరహాలో మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడం సాధ్యం కాదు. వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మద్దతు ఏమాత్రం సరిపోదు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయనకు ఆర్థిక బలం ఉంది కానీ రాజకీయ వ్యూహం లేదు. ఆయనకు ఖమ్మం జిల్లా మినహా ఎక్కడా అనుచరులు లేరు, కలిసొచ్చే ఎమ్మెల్యేలు లేరు. అలాగని ఎవరైనా గ్రూపులు కట్టినా రేవంత్ రెడ్డి స్పీకర్ను ప్రయోగించి వారిపై అనర్హత వేటు వేయిస్తారు. అసెంబ్లీలో విపక్షాల సభ్యులకే అనర్హత వేటు వేస్తామని వార్నింగ్ ఇచ్చిన రేవంత్ సొంత పార్టీలో తనపై తిరుగుబాటు చేస్తే ఏ స్థాయికి అయినా వెళ్లడానికి సిద్ధపడతారు. పైన చెప్పినవన్నీ ఊహాగానాలు. కానీ రేవంత్ రెడ్డి అసలు బలం అధిష్టానం. ఢిల్లీలో రాహుల్కు అత్యంత సన్నిహితుడు రేవంత్. పార్లమెంటు ఎన్నికల్లో ఆయన ఇచ్చిన రిజర్వేషన్లు, రాజ్యాంగం మార్పు అజెండాలే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మారి సీట్లు, ఓట్లు పెరగడానికి కారణమైంది. జోడో యాత్ర సలహా నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పార్టీకి ఆర్థిక అవసరాలు తీర్చడం వరకు రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరించి అధిష్టానం వద్ద తిరుగులేని మార్కులు కొట్టేశారు. సోనియా, ప్రియాంక, రాహుల్ వద్ద ఆయన ఇమేజ్ పెరిగింది. ఇప్పుడు అధిష్టానం రేవంత్ రెడ్డిని బలంగా విశ్వసిస్తోంది. ఆయన్ను పార్టీలో సమర్థత కలిగిన భవిష్యత్ నాయకుడిగా చూస్తోంది. నాడు వైఎస్ తరహాలో బలమైన శక్తిగా ఎదిగాడు. కానీ వైఎస్తో పోల్చితే భిన్నంగా అధిష్టానానికి, జన్పద్కు అత్యంత విశ్వాసపాత్రుడిగా మారారు. రేవంత్ మాత్రమే అధిష్టానం దృష్టిలో ఉన్నాడు. ఆయనకు మాత్రమే రాహుల్ వద్దకు నేరుగా ఎంట్రీ ఉంది. మరే నాయకులు రేవంత్కు వ్యతిరేకంగా కాంగ్రెస్లో పనిచేసే పరిస్థితి లేదు. పార్టీ వీడడం మినహా పార్టీలో ఉంటూ సొంత నాయకులు మాట్లాడలేరు. అలాగని రేవంత్ కూడా ఏకపాత్రాభినయం చేయడం లేదు. ఎవరి శాఖలు వారికి అప్పగించి ఆయన చెప్పినట్టు గుంపు మేస్త్రిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. సో సొంత పార్టీలో తిరుగుబాటులో భాగంగా నల్గొండ, ఖమ్మం బాంబులు పేలవు అని గట్టిగా చెప్పవచ్చు. అయితే రాజకీయాలు డైనమిక్ గా మారుతుంటాయి. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. కానీ రేవంత్ రెడ్డిని ఇప్పటికిప్పుడు దించడం కష్టమనే వాదన బలంగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇది ఇవాల్టి ఎపిసోడ్. దీనిపై మీ సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో పెట్టండి. నచ్చితే లైక్ అండ్ అలాగే షేర్ కూడా చేయండి.